గ్రీన్ టీ ఈ మధ్య కాలంలో చాలా వైరల్ అవుతున్న పానీయం. కాఫీ, టీలను పక్కకు తోసి ప్రజలకు ఇష్టమైన పానీయంగా మారుతోంది. బరువు తగ్గాలని ట్రై చేస్తున్న వారు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగుతూ ఉంటారు. గ్రీన్ టీ తక్కువగా ప్రాసెస్ చేస్తారు, అందుకే ఇది బెస్ట్ పానీయంగా పరిగణిస్తున్నారు. చేదు రుచితో ఉండే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అయితే గ్రీన్ టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు, దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ఈ లాభ నష్టాల గురించి పూర్తిగా తెలుసుకుందాం రండి. గ్రీన్ టీలో 99.9% నీరు ఉంటుంది. ఇందులో ప్రోటీన్, థయామిన్, రిబోఫ్లోవిన్, నియాసిన్, విటమిన్ B6, కెఫిన్ ఉంటాయి. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడడంలో చక్కగా పనిచేస్తాయి. గ్రీన్ టీలో ఉండే కెఫిన్, అమైనో యాసిడ్లు L-థియనైన్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మెదడు మానసిక స్థితిని, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. చిత్త వైకల్యం, ఆల్జిమర్స్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. గ్రీన్ టీలో కార్బోహైడ్రేట్స్ లేదా చక్కెరలు ఉండవు. ఈ కారణంగా బరువు పెరిగే అంశాలేవి ఇందులో ఉండవు. ఫలితంగా ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది. గ్రీన్ టీని రోజు తాగుతుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీలో ఉండే కొటెచిన్లు కార్డియోవాస్కులర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది. టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గ్రీన్ టీ ఎక్కువగా తాగితే దుష్ప్రభావాలు కూడా తప్పవు. ముఖ్యంగా గ్రీన్ టీ ఎక్కువ తాగితే నిద్రలేమి, చికాకు, హృదయ స్పందన పెరగడం వంటి కెఫిన్ సంబంధిత సమస్యలు వస్తాయి. గ్రీన్ టీ ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఐరన్ లోపం, అనీమియా ఉన్న వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. అధిక కెఫిన్ తీసుకోవటం సున్నితమైన వ్యక్తులలో తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది. శరీరం కాల్షియం తీసుకోవడాన్ని దెబ్బతీయటం వల్ల ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంది. గ్రీన్ టీలో కెఫిన్ స్థాయిల కారణంగా గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది గర్భధారణ సమయంలో ప్రమాదాలను కలిగిస్తుంది.